దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో మీకందరూ కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి అంతా బాగా నిద్ర వచ్చిందా? బాగా నిద్రపోయారా? మరి ఉదయకాలంలో హ్యాపీగా సంతోషంగా ఉన్నారా? మరి అలాగ సంతోషం లేకపోయినట్లయితే ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడడానికి నీ దగ్గరికి ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాము. నువ్వు సంతోషంగా ఉండటానికి, నువ్వు ఆనందంగా ఉండటానికి, నువ్వు నెమ్మదిగా ఉండటానికి దేవుడు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో కాదు, నీతోనే మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఒక చిన్న మాట వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాను. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పాను. ప్రియమైనోళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పాను. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో భయపడుతున్నావేమో, ఈ దినమంతా ఎలా గడుస్తుంది, ఎలా గడపాలా, ఎలాగా, మరి ఎన్నో ఆర్థికంగా సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కుటుంబాలలో, బిడ్డల పట్ల, వారి యొక్క చదువుల పట్ల, లేకుంటే వారి వివాహ పట్ల, లేకుంటే వారికి వివాహమై గర్భఫలం లేనప్పుడు, వారి గర్భం లేదనేసి మరి భయపడుతున్నారేమో. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు సహాయము చేసేదని ఇక్కడ దేవుడు నీతో స్పష్టముగా ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని. భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. ఈరోజు ప్రియమంటులారా, మరి నీకు కలిగినట్టు వారు నీకు సహాయం అందించకపోవచ్చు, నిన్ను ఆదుకోలేకుండా పోవచ్చు, మరి నీకేమీ ఇవ్వలేకుండా పోవచ్చు. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నిన్ను రక్షించడానికే నంటి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలకు మునిపే నీ కొరకు తన ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను రక్షించడానికే వచ్చిన దేవుడు, ఆ దేవుడు ఈరోజు ఈ ఉదయకాలంలో భయపడకము, నేను నీకు సహాయం చేస్తా అంటున్నాను. మరి ఆయన సహాయం అందిస్తూ అంటున్నాడు. మనుషులు ఇచ్చే సహాయము కొంత మట్టుకే ఉంటుంది, కానీ దేవుడిచ్చే సహాయము అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, అదెంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి భయపడవద్దు, నీకు సహాయం చేస్తానని ఈ యొక్క ఉదయకాలం మనం చూస్తున్నాం. మరి అన్న అనే ఒక సహోదరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో బహు దుఃఖాకాంతరాలై ఏడుస్తుంది. ఎందుకంటే ఆమెకి వివాహమైంది, భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకి గర్భఫలం లేదు. ఎంతో వేదనతో, బాధతో ఆమె దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాకాంతురాలై ఏడుస్తుంది. అదొక పెద్ద సమస్య, అదొక పెద్ద కష్టము. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, కానీ మరి గర్భఫలం లేదు, సంతానం లేదు. లోకులు కాకులై ఆమెని పొడుస్తున్నాయి, ఆమెను ఎంతో బాధ పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, అవమానపరుస్తున్నారు. తన ఇంట్లో వారు, తన బంధువులు, తన స్నేహితులు, లోకస్తులు అందరూ కూడా
ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే వివాహమైన తర్వాత మరి వెంటనే గర్భఫలం లేదంటే, ఒక 2 నెలలకు 3 నెలలకి గర్భఫలం లేదంటే ఎంతో నిందలు అవమానాలు పెడుతూ బాధ పెడుతున్నట్టు సమస్యలతో ఉన్నట్టు వారు చాలామంది బహుగా దుఃఖకాంతలో ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమె అన్న మరవిని ఆమెకు చక్కటి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఆయనకి మరి సమూయేలును పేరు పెట్టింది. ఆయన ఇశ్రాయేలీయులకి గొప్ప ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రేమేంటోలారా, దేవుని మాటలు నిరర్థకమో కావు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు ఆకాశం గతించిపోవచ్చు, భూమి పాతికిల్లపోవచ్చు, కానీ నా మాటల్లో ఒక పుల్లైన ఒక సున్నైనా తప్పిపోదు అన్నాడు. ఎందుకంటే యెషయా 41వ అధ్యాయము మనం 13వ వచనంలో చదువుతున్నాము. భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పచ్చు. దేవుడు చెప్పిన దేవుడు అబద్ధకుడు కాదు. ఆయన మాట ఇచ్చి చేయకుండేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏదైనా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను నీకు సహాయమో చేస్తానంటున్నాడు. దేవుడు చెప్తే ఆయన చేయకుండా ఉన్నాడు. ఆయన కరెక్ట్గా చెప్తాడు. మన అక్కర్లేదో తెలుసుకుని మన దగ్గరకు వచ్చి మనతో ఉండి మన సమస్యలు తీర్చడానికే, మనకు సహాయం చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న, దేవుని వాక్యాన్ని స్పష్టంగా మాట్లాడుతున్న ఆ మాటలను అంగీకరించి ఆ మాటల కోసం జీవించినప్పుడు నీకు లోకంలో ఉన్నదానికంటే కూడా గొప్ప సహాయము దేవుడి నుంచి నీకు ఈ ఉదయకాలం వస్తుంది. ఈ దినం ఆశీర్వాదం అన్నింటిలో నేను నింపి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. భయపడకము, నేను నీకు సహాయము చేసేదాన్ని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. మేము నమ్మదగిన వారు కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. కాబట్టి వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలు అనేక మంది మీరు దర్శించి బలపరిచి నీ మాటల ద్వారా వాళ్ళని ఆదరించి, ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో అన్న బహు దుఃఖాకాంతలో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఉందినైనా. అయితే ఆమె యొక్క దుఃఖాన్ని లేక బాధను చూసి ఆమెకు సహాయం చేసిన గొప్ప దేవుడు నువ్వు. కాబట్టి ఉదయ కాలంలో మహిమ ఘనత మీరొక్కరు పొందుకోమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.